జూన్ 15వ తారీఖున సింహరాశి వారికి ఒక పెద్ద కోరిక తీరి 2 శుభవార్తలు అయితే వింటూ ఉంటారు. అయితే జూన్ 15వ తారీఖున సింహరాశి వారు ఎలాంటి 2 పెద్ద కోరిక అంటే శుభవార్తలు వింటారు, ఎలాంటి కోరిక తీరుతుంది. అలానే వీరికి ఖచ్చితంగా మధ్యాహ్నం 12 తర్వాత శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది. ఇక సింహరాశి వారు ఎలాంటి శుభవార్తలు వింటారు, ఎలాంటి పెద్ద కోరికలు నెరవేరుతాయి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో చాలా స్పష్టంగా పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సమయంలో గోచారం అయితే మధ్యస్థమంగా ఉంది. ముఖ్యంగా వీరికి బ్లడ్ రిలేషన్స్ అంటే రక్త సంబంధీకులతోనే ఎక్కువగా సమస్యలు వస్తాయి, జాగ్రత్త. ముఖ్యంగా ఈ సమయంలో మీకు పని భారం ఎక్కువగా పెరుగుతుంది. కుటుంబంలో ఉండే అంటే గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి కుటుంబ పరంగా చిన్న చిన్న విభేదాలు, సమస్యలు వస్తాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. పని భారం పెరిగినప్పుడు కూడా మీరు ఏమాత్రం అంటే స్ట్రెస్కి గురి కాకుండా చాలా నిదానంగా పనిని పూర్తి చేసుకోవాలి. అలానే మీ పిల్లల నుండి మీకు కాస్త చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇంట్లో ఉండే గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల వల్ల సమస్యలు, అంటే కొంచెం మనస్సు అనేది నిలకడగా ఉండకుండా, మనస్సు అనేది ప్రశాంతంగా ఉండకుండా పిల్లలతో చాలా హడావిడిగా గడిచిపోతూ ఉంటుంది. ఇక అంతేకాకుండా ఇంట్లో ఉండే పని కూడా వీరికి ఎక్కువగా అవుతుంది. రోజు ఉండే పని కంటే ఈరోజు కాస్త ఎక్కువగా ఉంటుంది. పని భారం వల్ల ఏమాత్రం కూడా స్ట్రెస్‌కి గురి కాకూడదు. అలానే మీ ఆరోగ్యాన్ని కూడా మీరు చాలా శ్రద్ధగా చూసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల తప్పకుండా మీరు బాధ్యతగా ఉండాలి. లేదంటే మీకు చిన్న ఆరోగ్యమే పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఎప్పుడూ కూడా లేనటువంటి ఒక కొత్త ఆలోచనతో ముందుకు సాగిపోతారు. అంటే ఇదివరకు వీరికి ఏ పని చేయాలి అనేటటువంటి ఉద్దేశం లేనటువంటి గృహిణీలు కూడా ఈ సమయంలో ఏదో ఒక పని చేయాలి అనేటటువంటి పట్టుదలతో ఉంటారు. ఇక ఆ పట్టుదల అనేది ఖచ్చితంగా వీరు ఏదైతే పట్టుబడతారో ఆ పట్టినది ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు. అలా వీరు పట్టుబట్టినది ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోయి, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి, ఆర్థికంగా కూడా వీరు ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. గృహయోగం వీరికి ఈ సమయంలో ఎక్కువగా ఉంది. అంటే గృహం ఎప్పటి నుండో కొనాలి అనుకున్న, గృహాన్ని నిర్మించాలి అనుకున్న ఈ సమయంలో అది నెరవేరుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణం కోసం మీరు చేసేటటువంటి కష్టం, పని ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. అలానే నూతనంగా వాహనాలు కొనాలి అని, అలానే నూతనంగా ఏవైనా ఇన్వెస్ట్ చేయాలి అని ఉంటే గనక మీరు ఈ సమయంలో వాటిని అమలుపరుస్తారని కూడా చెప్పుకోవచ్చు. కానీ వీరు కొన్నిసార్లు బంధాల పట్ల, బంధుత్వాల పట్ల అతి ప్రేమ చూపించటం వల్ల వీరి మనస్సుకి చాలా బాధ కూడా తగులుతుంది. అంటే బంధాలు, బంధుత్వాలను కాపాడుకోవటానికి వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. బంధాలను, బంధుత్వాలను ఎలాగైనా సరే కాపాడుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఉంటారు ఈ రాశివారు. కానీ కొన్నిసార్లు ఆ యొక్క బంధాలు, బంధుత్వాలను కాపాడుకోవాలి అనేటటువంటి క్రమంలో వీరు కూడా కష్టపడుతూ ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తులకి కూడా అంతే ప్రేమ ఉండాలి. కానీ ఎదుటి వ్యక్తులకి లేకపోయినా వీరు మాత్రమే తప్పిస్తే కాదు అనేటటువంటి కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే కఠిన నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే ఒకవైపు నుండి ఎంత ఆలోచించినా అది కాదు, అది 2 వైపుల నుండి ఉండాలి అనేటటువంటి ఆలోచన భావం కూడా వీరిలో ఉంటుంది. అయితే సింహరాశి వారు ఎలాంటి పని అంటే ఎంత పూరితంగా ఉన్నటువంటి పనిని అయినా సునాయాసంగా చేయాలి అనుకుని ఉంటారంటే వీరు చాలా సంకల్పించుకుంటారు. వీరి అంటే తాహతకు మించినటువంటి కష్టాన్ని పడడానికి కూడా సిద్ధమవుతూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. కష్టానికి అంటే వీరి యొక్క మామూలుగా అయితే వీరి తాహతకు మించినటువంటి కష్టాన్ని వీరు పడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే వీరికి ఒక పెద్ద కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎలాంటిది అంటే చాలా రోజుల నుండి ఒక మంచి అంటే ఏదైనా ఒక గృహిణీలు అయితే గోల్డ్ కొనాలి అని ఎప్పటి నుండో వీరికి ఒక ఆలోచన ఉంటుంది. గోల్డ్ కొనాలి అని, లేదా ఇంకేదైనా విలువైనటువంటి వస్తువుని కొనాలి అనేటటువంటి గృహిణీల ఆలోచన ఏదైతే ఉంటుందో అది ఈ సమయంలో నెరవేరుతుంది.
అలానే ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు, అలానే పనిచేసే ఇంటి యజమానులు కావచ్చు, ఎవరైనా కారు కొనాలి అని కావచ్చు, ఒక మంచి గృహ నిర్మాణం కావచ్చు, ఒక మంచి గృహాన్ని నిర్మించుకోవటం కానీ, కొనటం కానీ, లేదా ఒక మంచి ఇన్వెస్ట్ చేయటం కానీ, లేదా ఇంకేదైనా ఒక మంచి ఫ్లాట్ లేదా భూమి, జాగా వంటివి తీసుకోవటం. ఇలా వీరు భూములపైన, జాగలపైన ఇన్వెస్ట్ చేయటం. ఇది ఈ సమయంలో మీకు కాస్త ఒత్తిడి నుండి బయటికి తెస్తుంది. అంటే ఫ్యూచర్‌లో మాకింకా ఆర్థిక సమస్యలు ఉండవు అనేటటువంటి ఒక ప్రశాంతమైనటువంటి మైండ్ సెట్‌తో ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీరి జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు తొలగిపోతాయి. చిరు వ్యాపారులకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలా పెద్ద కోరికలు తీరటం, అలానే పెద్ద పెద్ద కోరికలు తీరటంతో పాటు చాలా సంతోషకరమైనటువంటి వార్తని కూడా వింటారు. ఇక ఎప్పటి నుండో మీతో రిలేషన్‌లో అంటే మీ యొక్క భార్యాభర్తల సంబంధమైనప్పటికీ మీ యొక్క భాగస్వామితో చిన్న చిన్న గొడవలు, విభేదాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఆ విభేదాలు, గొడవలు కూడా తొలగిపోయి మీరు మాట్లాడుకోవటం, మనస్సు తేలికపరుచుకోవటం అనేది జరుగుతుంది. ఎప్పటి నుండో ఏదో ఒక సమస్య మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నా సరే, మీ యొక్క మనస్సు అనేది ప్రశాంతంగా నిలకడగా లేదు అనుకున్నా సరే, ఈ సమయంలో మీ యొక్క మనస్సు ప్రశాంతంగా నిలకడగా ఉంటుంది. ఆర్థికంగా కూడా మీరు పడుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారం చేయాలి అనుకునేటటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో అది కూడా ఈ సమయంలో నెరవేరుతుంది. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తుల నుండి, చిన్న చిన్న ఉద్యోగస్తుల నుండి, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ల వరకు కూడా వీరు ఈ సమయంలో చాలా సంతోషంగా గడుపుతారు. ఆశించిన ఫలితాలు ఉంటాయి. కానీ మీరు ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు. అతిగా ఎవరిని అయినా, సొంత వారిని అయినా, ఎవరిని అయినా అతి నమ్మకం అనేది పనికిరాదు. ఎందుకంటే ఈ సమయంలో మీకు ప్రస్తుతం గ్రహాలు అయితే ఖచ్చితంగా కూడా నమ్మిన వారే నమ్మక ద్రోహం చేసే విధంగా కనిపిస్తుంది. కనుక మీరు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు. వారు రక్త సంబంధీకులే కావచ్చు, మీ యొక్క సొంత వారే కావచ్చు, ప్రాణ స్నేహితులే కావచ్చు, ఎంతో అంటే చిన్నప్పటి నుండి కూడా చూస్తున్నాం వారు అలాంటి వారు కాదు అనుకునేటటువంటి వ్యక్తులే కావచ్చు. కానీ ఈ సమయంలో అలాంటి వ్యక్తుల నుండి కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీరు ఎలాంటి పర్సనల్స్‌ని కూడా ఇతరులతో అస్సలు షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఏ వ్యక్తులు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా కూడా ఈ సమయంలో మీకు కుదుట పడుతుంది. అన్ని విధాలుగా బాగున్నప్పటికీ మీరు మీ యొక్క రహస్యాలను ఎవరితో కూడా పంచుకోకుండా ఉండాలి. ఇక ఈ రాశిలో జన్మిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీకు ఇలా అనుకూలంగా ఉంటుంది. కానీ మీరు ఎవరిని కూడా అతిగా అస్సలు నమ్మకూడదు. అతి నమ్మకం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా బాధ పెట్టేలాగా చేస్తుంది. మీరు ఎవరిపైన అతిగా నమ్మకాన్ని పెంచుకున్నా, అతిగా ఎవరిని నమ్మినా సరే కష్టాలు తప్పవు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా ఉంటుంది. వ్యాపారం ఎవరికైనా సరే వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు అయినా, ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు అయినా సరే అవన్నీ కూడా తొలగిపోయి నూతనంగా కొత్త లైఫ్ ఈరోజుతో ప్రారంభమైనట్లు మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇదివరకు ఎవరైనా సరే చాలా సమస్యలు, చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అవసరానికి, అత్యవసరానికి కూడా డబ్బులు లేవు అని ఇది వరకు బాధపడి ఉన్నారో వారికి ఈ సమయంలో డబ్బులు కూడా అందుతాయని చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అతి పెద్ద కోరికలు తీరటం, అలానే చాలా 2 శుభవార్తలు వినటం, ఎప్పటి నుండో ఆ శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ, ఇక అందులో మనం ఆ యొక్క శుభవార్తను వినలేము అని అనుకున్నప్పటికీ, ఈ సమయంలో మాత్రం వీరు శుభవార్తను వినటం జరుగుతుంది. ఆర్థికంగా కూడా బాగుండటం జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ప్రేమ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇదివరకు మీ యొక్క ప్రేమ విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఇలాంటివి జరిగినా సరే, ఆ సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది. జూన్ 15వ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం 12 తర్వాత శుభవార్తలు వినటం, అలానే పెద్ద కోరిక అనేది నెరవేరటం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.